హాయ్ అండి అందరికీ. పంజాబీ డ్రెస్ కాలర్ నెక్ యూనిఫామ్ అనమాట. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇదిగో ఇలాగే కట్ చేయాలి. ముందు యూనిఫామ్ పెట్టేసి ముందు ఒక గీత గీసేసుకోండి. కరెక్ట్గా 2 మడతలు వేసేసిన తర్వాత పైన నెక్ వచ్చేసి కాలర్ నెక్ పెట్టాలి అంటే 7 ఇంచులు తీయాలి. షోల్డర్ కానీ మెడ నెక్ కానీ 7 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకోండి. మెడ నెక్ వచ్చేసి 3 ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి. చిన్న సైజు అయితే మటుకు ఒక 2.5 ఇంచులు సరిపోతుంది. పెద్ద సైజు అయితే 3 ఇంచులు కావాలి మెడ నెక్. ఇంకా సంక రౌండ్ వచ్చేసి నాకు 8 ఇంచులు ఉంది. 2 ఇంచులు ఖర్చు కలిపాను, మొత్తం 10 ఇంచులు. పైన మనం స్టార్టింగ్లో ఇంకా మధ్యలో మిడిల్లో ఒక టాకా పెట్టేసుకోండి. మెడ నెక్ దగ్గర ఒక టాకా పెట్టేసుకొని బార్కింగ్గా డ్రెస్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు అవి 2 డ్రెస్సులు అనమాట. 2 డ్రెస్సులు 2 వేరు చేశాను. ఇప్పుడు మనకి వెనక పార్ట్ మెడ నెక్ వచ్చేసి 1 ఇంచు కింద డౌన్ చేసేసి దాన్ని పలక షేప్లో తీసి రౌండ్ తీసేసేయండి. వెనక పార్ట్ 1 ఇంచుకి డౌన్ చేసి దాన్ని రౌండ్ తీసేయాలి. అవి 2 జతలకి 2 అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 4 ఇంచులకి ఒక డౌన్ చేసేసి మెడ నెక్ రౌండ్ తీసేయండి ఫ్రంట్. తర్వాత ఫ్రంట్ తరుగు కూడా తీసేయండి, సంక తరుగు. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కానీ లేదా గుండీలు కానీ పెట్టుకోవాలి కదా, దానికి వచ్చేసి ఒక 7 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకొని ఓపెన్ పెట్టేసేయండి. అక్కడ మనకి టీచింగ్ చేసేటప్పుడు ప్యాంట్ క్లాత్ మనం యాడ్ చేస్తాము, అప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి 2 జతలు ఫాస్ట్గా అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మధ్యలో క్లాత్ మిగిలింది. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, సంక డౌన్ 3 ఇంచులు తీసాను అనమాట. ఇంకా మనకు మిగిలిన క్లాత్ అంతే ఉంది. లేదు అంటే 13 ఇంచులు పెట్టుకోవచ్చు. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకా అందుకని అలాగే కట్ చేశాను. 10 ఇంచులు పెట్టాను అనమాట హ్యాండ్ పొడవు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి తరుగు తీసేసుకోండి. 1/2 ఇంచి తీస్తే సరిపోతుంది ఫ్రంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.